ఎన్టీఆర్ 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 ఈ మాట ఇక్కడగా తెలుగులో కాదు బాలీవుడ్లో సైతం ఒక సంచలనంగా మారింది. సేమ్ టైం దిస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. టుడే మన టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ గారు బాంబేలో వార్ 2 సినిమా కోసం అడుగుపెట్టిన మాట వాస్తవమే. అండ్ అక్కడ అడుగుపెట్టిన తర్వాత మీడియా ఫోకస్ అండ్ అక్కడ ఉన్న ప్రేక్షకుల ఫోకస్ అన్న ఎన్టీఆర్ గారి మీదకి అయితే వెళ్ళిపోయిందనమాట. అంటే దాదాపు ఒక బొంబాయిలో ఉన్న మీడియా మొత్తము మన ఎన్టీఆర్ గారు ఎయిర్పోర్ట్లో అడుగు పెడితే ఆయన ఫొటోస్ కోసం అయితే ఎగబడిన మాట వాస్తవమే. మనం ఆయన ఇన్స్టాలో ట్విట్టర్లో అయితే మనం చూసామన్నమాట. అండ్ సేమ్ టైం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు సెట్లో అడుగు పెట్టి రితిక్ రోషన్ అండ్ మన ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడైతే అసలు అక్కడ ఉన్న సెట్ బాయ్స్ అండ్ అక్కడ షూటింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ ఆశ్చర్యపోయారంట. ఇది కదా తెలుగువాడి సత్తా, ఇది కదా తెలుగువాడి యాక్టింగ్, ఇది కదా తెలుగువాడి పవర్ అని అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే గూస్ బంప్స్ వచ్చాయనే మాట అయితే వినపడుతుంది అనమాట. మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పుడు వచ్చిన RRR వరకు ఆయన యాక్టింగ్ అంతా అసలు ఒక నేషనల్ అవార్డు అండ్ ఆస్కర్ అవార్డు యాక్టింగ్ అనేది అభిమానులు అయితే అంటారనమాట. ఇంకొక విషయానికి వస్తే ఈసారి అంటే నాటు సాంగ్కు మనం ఎంత ఎంజాయ్ చేసామో అండ్ ప్రతి ఒక్క అండ్ టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ ఎక్కడ చేసినా అంతే నాటు సాంగ్కి ఎంజాయ్ చేశారు. నాటు సాంగ్కు ఆస్కార్ తెచ్చి పెట్టారు. మనకు ఆస్కార్ అనేది దక్కిందనమాట. సేమ్ టైం ఈసారి రితిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య సాగే 4 నిమిషాలు 45 సెకండ్ల పాట అయితే వార్ 2 సినిమాలో ఉందంట. అండ్ రితిక్ రోషన్ గారు మంచి డ్యాన్సర్. అండ్ ఈ విధంగా చూసుకున్నట్టయితే మన ఎన్టీఆర్ మాస్ అమ్మమ్మకు డ్యాన్స్ గురించి మాట్లాడాల్సిన అవకాశమే లేదు. అండ్ ఆ విధంగా అయితే డ్యాన్స్ ఉందని అయితే డైరెక్టర్ గారు అయితే చెప్తానంట. ఒక హై లెవెల్లో అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానివచ్చు, ఒక హై లెవెల్లో అయితే ఈ సాంగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ గారు అంటే చాలా కష్టపడుతున్నారన్న మాట అయితే వినపస్తుందన్నమాట. ఇంకొక విషయానికి వస్తే ఒక రేంజ్ అయితే ఈ సాంగ్ ఉంటుంది అంటున్నారు. బట్ చూడాలి, ఎందుకంటే రితిక్ రోషన్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తాడో, మన ఎన్టీఆర్ గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో అని ఇద్దరు కలిస్తే ఏ లెవెల్లో ఉంటుందైతే మనమైతే చూడాలన్నమాట. ఇంకొక విషయానికి వస్తే అంటే ఈ సినిమా వార్ 2 చుట్టూ పెద్ద హై డ్రామా అయితే జరుగుతుంది. ఎందుకంటే దాదాపు అంటే ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 1000 కోట్లు జరిగినా చాలా తక్కువ అంటున్నారు. అని ఇంకా డీటెయిల్గా అయితే తెలియట్లేదు. ప్రస్తుతానికైతే 1000 కోట్లు జరిగినా చాలా తక్కువ అయితే అంటున్నారు. ఎందుకంటే మన ఇక్కడ ఉండేది మన మాస్ అమ్మమ్మ కూడా కదా, 1000 కోట్లు అని చాలా తక్కువ అయితే ఇక్కడైతే ఫ్యాన్స్ అయితే అంటున్నారు అనమాట. ఇంకొక విషయానికి వస్తే వార్ 2 నుంచి ఎలాంటి అప్డేట్ కావాలన్నా మేమైతే ఇస్తామంట. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ సినిమా గురించి కావాలన్నా అప్డేట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేమైతే అనాలిసిస్ చెప్తామంటామంట. ఇంక సేమ్ టైం మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.